హలో అండి. వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు ఒకే ఐస్ క్రీమ్ బ్యాటర్‌తో 3 ఫ్లేవర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. వీటి టేస్ట్ అయితే గనక చాలా చాలా బావుంది. మీరు ఈ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఎటువంటి విప్పింగ్ క్రీమ్ కానీ, కండెన్స్డ్ మిల్క్ కానీ వాడాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక లీటర్ పాలుంటే చాలు ఈ ఐస్ క్రీమ్‌ని ఎంతో టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. పైగా దీన్ని ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ కూడా చాలా సింపుల్‌గా ఉంటుందండి. పైపెచ్చు ఇది ఎండాకాలం కాబట్టి పిల్లలు ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్ అనేవి చాలా ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సో, ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నారంటే గనక హైజీనిక్‌గాను ఉంటుంది. ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. సో, ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా అడుగు మందంగా ఉన్న ఒక కడాయి తీసుకొని 1 లీటర్ పాలని ఈ కడాయిలోకి వేసుకోవాలి. అయితే పాలనేవి ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే గనక మీకు మీగడ ఎక్కువగా కడుతుంది. ఐస్ క్రీమ్‌లో పాల మీగడ ఎంత ఎక్కువగా ఉంటే టేస్ట్ అనేది అంత బావుంటుందండి. సో, ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు. క్రీమ్ ఎక్కువగా ఉన్న పాలను తీసుకోండి. అలాగే 1 లీటర్ పాలల్లోకి ముప్పావు కప్పు వరకు పంచదారని వేసుకుంటున్నానండి. తీపి ఎక్కువగా తినేవాళ్ళైతే గనక ఒక కప్పు వరకు కూడా పంచదార వేసుకోవచ్చు. అలాగే ఇందులోంచి ఒక అరకప్పు పాలను సెపరేట్‌గా తీసుకుంటున్నానండి. పంచదార కరిగేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. పాలు మరిగేలోపు ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్‌గా అవ్వడానికి ఒక ఇంగ్రీడియెంట్‌ని కూడా యాడ్ చేద్దామండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మనం తీసుకున్న హాఫ్ కప్ పాలని ఈ గిన్నెలోకి వేసుకోవాలి. అలాగే ఇందులోకి బయట మనకి రూ. 10 మిల్క్ పౌడర్ అనేది దొరుకుతుందండి. చూస్తున్నారు కదా! 15 గ్రామ్స్ అని, 20 గ్రామ్స్ అని దొరుకుతూ ఉంటుంది. నేనైతే ఇక్కడ 2 ప్యాకెట్లు మిల్క్ పౌడర్ తీసుకున్నాను. దీంతో పాటుగా 3 టేబుల్ స్పూన్‌ల కార్న్ ఫ్లోర్ కూడా వేసుకున్నాను. ఈ కార్న్ ఫ్లోర్ వేసుకోవడం వల్ల ఐస్ క్రీమ్‌కి థిక్‌నెస్ అనేది వస్తుందండి. సో, డెఫినిట్‌గా స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇప్పుడు మిల్క్ పౌడరు అలాగే కార్న్ ఫ్లోర్ పూర్తిగా పాలలో కలిసేంత వరకు ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఉండలనేవి అస్సలు ఉండకూడదు. ఇక్కడ మనకి పాలు కూడా చక్కగా మరిగిపోతున్నాయండి. చూస్తున్నారు కదా! పైన మీగడనేది ఎంత బాగా కట్టిందో. ఇప్పుడు ఇందులోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న మిల్క్ పౌడర్‌ని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 2, 3 నిమిషాలు బాగా కలుపుకున్నారంటే గనక మనకి ఐస్ క్రీమ్ మిక్స్ అనేది రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా! మనకి ఇక్కడ పాలనేవి థిక్‌గా అయినాయి. ఫైనల్‌గా మనకి బ్యాటర్ అనేది ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీలో ఉండాలండి. మీకు కనుక ఇలాగ థిక్ కన్సిస్టెన్సీ రాకపోతే మరొక 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్‌ని వాటర్‌లో కలిపి మళ్ళీ పాలలో వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలండి. ఇక్కడ పాలైతే చక్కగా చల్లారిపోయినాయండి. చూస్తున్నారు కదా! ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాం కాబట్టి మీగడ కూడా చాలా బాగా కట్టింది. మీగడ ఎంత ఎక్కువగా ఉంటే ఐస్ క్రీమ్‌కి ఫ్లేవర్ అంత బావుంటుందండి. అలాగే 1 లీటర్ పాలు తీసుకున్నాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ వెనిల్లా ఎసెన్స్‌ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక మిక్సీ జార్‌ని తీసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఐస్ క్రీమ్ మిక్స్‌ని ఇందులోకి వేసుకోవాలి. మిక్సీని ఒకసారి తిప్పేయకుండా ఆన్ ఆఫ్ చేస్తూ ఒక 3, 4 టైమ్స్ వేసుకున్నారంటే గనక ఐస్ క్రీమ్ బ్యాటర్ అనేది పర్ఫెక్ట్‌గా రెడీ అవుతుంది. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఐస్ క్రీమ్ బ్యాటర్‌ని ఇందులోకి వేసుకోవాలండి. మిల్క్ ప్యాకెట్ ఉంటుంది కదండీ! ఆ కవర్‌నైనా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. నా దగ్గర అల్యూమినియం ఫాయిల్ ఉంది కాబట్టి నేను దీన్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని ఈ బాక్స్‌ని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని నేనైతే 4 అవర్స్ ఫ్రీజ్ చేసుకున్నానండి. చూస్తున్నారు కదా! నాకైతే ఈ విధంగా రెడీ అయింది. ఇది పూర్తిగా గడ్డ కట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ అంతటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం కూడా కలిసేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. ఫైనల్‌గా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ ఐస్ క్రీమ్‌ని 3 పార్ట్స్‌గా సెపరేట్ చేసుకోవాలండి. అంటే 3 భాగాలుగా చేసుకొని వేరే వేరే బౌల్స్‌లోకి తీసుకోవాలి. అలాగే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కోసం నేనిక్కడ ఎసెన్స్ వాడలేదండి. రియల్‌గా స్ట్రాబెర్రీస్ తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడుక్కొని సన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న స్ట్రాబెర్రీస్‌ని ఒక మిక్సీ జార్‌లోకి వేసుకోవాలండి. అలాగే స్ట్రాబెర్రీస్ అనేవి కొద్దిగా పుల్లగా ఉంటాయి కాబట్టి నేను ఒక 2, 3 టేబుల్ స్పూన్‌ల షుగర్‌ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని మనం తీసుకున్న ఐస్ క్రీమ్‌ని 3 పార్ట్స్‌గా చేసుకోవాలన్నాను కదండీ! ఇప్పుడు ఒక వంతు ఐస్ క్రీమ్‌ని ఈ సర్వింగ్ బౌల్‌లోకి వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్ట్రాబెర్రీని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కలిసేంత వరకు కలుపుకున్నారంటే గనక మనకి స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుందండి. నిజం చెప్తున్నాను. దీని ఫ్లేవర్ అయితే నిజంగా చాలా బావుంటదండి. ఈ ఐస్ క్రీమ్ తిన్నంత వరకు నాకు స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అంటేనే నచ్చేది కాదు. కానీ ఇలాగ రియల్ స్ట్రాబెర్రీస్‌తో ప్రిపేర్ చేసుకున్నాక దీని టేస్ట్ అయితే గనక చాలా చాలా బాగా నచ్చిందండి. ఇప్పుడు లెంత్ ఎక్కువగా ఉన్న ఒక బౌల్ తీసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్ట్రాబెర్రీ మిక్స్‌ని ఇందులోకి వేసుకోవాలండి.
బార్ అనేది ఎక్కువుంటే స్కూప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది కాబట్టి, ఇలాగా బారు ఎక్కువగా ఉన్న బౌల్‌ని తీసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలండి. అలాగే ఓరియో ఐస్ క్రీమ్ కోసం నేనిక్కడ ఓరియో బిస్కెట్స్ తీసుకున్నానండి. వీటిని మరీ మెత్తగా పౌడర్‌లాగా చేయకుండా కొంచెం ముక్కలుగా ఉండేలాగా వేసుకోవాలండి. మీరు వీటిని డైరెక్ట్‌గా మిక్సీలో కూడా పట్టుకోవచ్చు. కానీ నేను ఎక్కువ ముక్కలుగా ఉండడం కోసం చపాతీ కర్రతో ఈ విధంగా క్రష్ చేశాను. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న వెనిలా ఐస్ క్రీమ్ మిక్స్‌లో రెండో భాగాన్ని ఇందులోకి వేసుకోవాలి. అలాగే క్రష్ చేసుకున్న ఓరియో బిస్కెట్స్‌ని కూడా ఇందులోకి వేసుకొని, మరీ ఎక్కువగా కాకుండా కొంచెం స్మూత్‌గా కలుపుకున్నారంటే గనక బిస్కెట్ అనేది ఐస్ క్రీమ్‌లో ఎక్కువ మెల్ట్ అవ్వకుండా ఉంటుంది. మనం ఐస్ క్రీమ్ తినేటప్పుడు బిస్కెట్స్ అనేవి క్రంచీగా తగులుతాయి. ఇప్పుడు ఈ ఓరియో ఐస్ క్రీమ్ మిక్స్‌ని మరొక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, పైన మూత పెట్టుకొని దీన్ని కూడా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. అలాగే మూడో ఫ్లేవర్ నేను డైరెక్ట్‌గా వెనిలా ఐస్ క్రీమ్‌నే ఉంచేసానండి. మా పాపకి వెనిలా ఐస్ క్రీమ్ అంటే కూడా చాలా ఇష్టం. సో, నేను ఇందులో పైన టాపింగ్ కోసం టూటీ ఫ్రూటీని వేసుకున్నానండి. ఈ విధంగా టూటీ ఫ్రూటీతో డెకరేట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా టూటీ ఫ్రూట్‌ని పైన చల్లుకొని, దీని మీద మూత పెట్టుకొని, దీన్ని కూడా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలండి. నేనైతే గనక ఓవర్ నైట్ అంతా కూడా డీప్ ఫ్రిడ్జ్‌లోనే ఉంచేసాను. మీరు కావాలనుకుంటే ఒక 6 అవర్స్ ఉంచుకొని దీన్ని తీసుకున్నా కూడా సరిపోతుంది. చూస్తున్నారు కదండీ! ఐస్ క్రీమ్స్ అయితే ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చినాయో, అలాగే టేస్ట్ కూడా చాలా బావుందండి. ఈ ఐస్ క్రీమ్ తీసుకోవడం కోసం నేను స్కూపర్‌లు ఇవేం వాడలేదండి. జస్ట్ ఇంట్లో గుంట గరిటెలు ఉంటాయి కదండీ! చిన్న సైజు గుంట గరిటె తీసుకొని, దీన్ని ఈ విధంగా గట్టిగా లాగారంటే గనక ఐస్ క్రీమ్ అనేది చూస్తున్నారు కదా! ఎంత పర్ఫెక్ట్‌గా వస్తుందో. చూస్తున్నారు కదండీ! ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో ఐస్ క్రీమ్. ఇంకా నిజంగా వీటి టేస్ట్ అయితే చాలా చాలా బావుందండి. సో, డెఫినిట్‌గా మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. వెనిలా ఐస్ క్రీము, అలాగే ఓరియో ఐస్ క్రీమ్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి. మూడిట్లో అయితే గనక స్ట్రాబెర్రీ ఫ్లేవర్ చాలా చాలా బావుంది. సో, డెఫినిట్‌గా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. మరి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి.